జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? కేంద్రం మెడలు వస్తానని చెప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మెడలు ఉంచాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రానికి ఎక్కువ అన్యాయం చేసిన వ్యక్తి ఎవరు తమ్ముళ్ళు? ఎవరు అడుగుతున్నా? విభజన కంటే కేంద్రం సహాయం చేస్తామన్నా సహాయం తీసుకోలేని వ్యక్తి మూర్ఖుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ 5 సంవత్సరాల్లో పూర్తిగా నష్టపోయాం. ఏ విధంగా నష్టపోయామో ఒక్కసారి మీరు చూస్తే, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో అభివృద్ధిలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ రికార్డులు చూస్తే మీకే అర్థమవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నాయి. 15% అభివృద్ధి అయ్యింది. 5 సంవత్సరాల్లో అభివృద్ధి జరిగిన ప్రాంతం ఏదంటే దానికి చిరునామా ఆంధ్రప్రదేశ్. ఇది 14-19లో జరిగింది. 19-24 జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. 10.93కు పడిపోయింది. అంటే 4% అభివృద్ధి తగ్గిపోయింది. దీనివల్ల మీరు చూస్తే దగ్గర ప్రభుత్వానికి ఆదాయం 30,000 కోట్ల రూపాయలు తగ్గిపోయింది. సంవత్సరం 30,000 కోట్లు వస్తే ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వచ్చు మీరే ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కూడా ఆ రోజు హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశాను. 19లో విభజన జరిగినప్పుడు తెలంగాణ మనకంటే తలసరి ఆదాయం ఎక్కువ ఉంది. తలసరి ఆదాయం అంటే ప్రతి ఒక్క వ్యక్తికి సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుందో లెక్కేస్తారు. అది చూస్తే మనకు తక్కువ ఉంది, వాళ్ళకి ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉందంటే 14వ సంవత్సరానికి లెక్కలు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ 35% ఎక్కువ ఉంది. నేను ముఖ్యమంత్రి అయినాక 5 సంవత్సరాల్లో కష్టపడి పనిచేసి 35% నుంచి 27.5% తగ్గించా అభివృద్ధి చేశారు. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. ఎంతకు పెరిగింది తెలుసా? 19-24కి 44%కి పెరిగిపోయింది. ఇతనే ఉంటే ఆడ 200 రూపాయల ఆదాయం వస్తే మన ఆదాయం 100 రూపాయలు వచ్చే పరిస్థితి వస్తుంది. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, మీ ఆదాయం పెరగాలనా లేదా అని అడుగుతున్నా. మీ పిల్లలకు ఉద్యోగాలు కావాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ కష్టాలు తీరాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది జరగాలంటే మళ్ళీ బాబు రావాలి. తెలుగుదేశం జనసేన సునామీ ద్వారా రామరాజ్యం స్థాపన జరగాలి.